చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె 26వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు గోవిందా జగన్ గోవిందా అంటూ చేతులతో దండాలు పెడుతూ నిరసన తెలియజేశారు. పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు అక్కడ చేరుకొని సంఘీభావం తెలిపారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి పాల్గొని మాట్లాడారు. ఎస్మా ప్రయోగించి తన చేతితో తానే తలకొరువు పెట్టుకున్నారని అన్నారు. అలాగే మహిళా సంఘం కూడా బడ్జెట్ మీద ఒక పుస్తకం వేసి మీ దాకా వచ్చింది. 700 అంగన్వాడీ సమ్మె గత 26 రోజులుగా జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా జగన్ ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని అమలు చేయమని కోరుతున్నదే నేరంగా పరిగణించి ఈరోజు ఎస్మా ప్రయోగించడం అనేది ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనం. ఈరోజు జీతాలకు డబ్బులు లేవనేటటువంటి ప్రభుత్వం దుబారా ఖర్చులు వేల కోట్లు చేస్తూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు అత్యవసర సర్వీసులు అనేటటువంటి విషయం గుర్తొచ్చినటువంటి ప్రభుత్వం ఈ అత్యవసర సర్వీసుల్లో పనిచేసేటటువంటి కార్యకర్తల్ని ఆయమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలా, చట్టం ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఇవ్వాలా అనే విషయం గుర్తులేదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు మేము అంగన్వాడీ కార్యకర్తలను ఇక్కడ బాపట్లలో అడుగుతున్నాం. మరి ఎస్మా ప్రయోగించి మిమ్మల్ని అందరినీ ఉద్యోగాల్లో నుంచి తీసేస్తామంటుంది అంటే అయితే మేమే ఈ ప్రభుత్వాన్ని తీసేయాల్సి వస్తుంది, మమ్మల్ని ఎలా తీసేస్తుంది అని అంగన్వాడీ కార్యకర్తలు అడుగుతున్నారు. అందువల్ల ఎస్మా ప్రయోగించడం అంటే ఆయన తలకొరివి పెట్టుకోవడమే. అందువల్ల ఈ ఎస్మా ప్రయోగం అనేటటువంటి దాన్ని నిలిపివేయాలా, ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలవాలా, లేకపోతే విభిన్నమైనటువంటి రూపాల్లో వాళ్ళ శాంతియుతంగానే అంగన్వాడీ కార్యకర్తలు ఇతర మహిళలందరినీ తోడు చేసుకొని ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు.